ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్క్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతి వందే జగన్మాతరం. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజహస్తాదేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. పద్మావతి అమ్మవారి కళ్యాణం వీక్షిస్తున్నాం కదా, ఇది అమ్మ అనుగ్రహం కదా. అమ్మ అనుగ్రహం లేనిదే మనకేది వనకూడదు కదా. అందుకనే కళ్యాణోత్సవాన్ని ప్రతిరోజు మనం వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం కదా. ఇలా భావించుకున్నప్పుడు అమ్మవారి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలి. అందులో ఈరోజు మంగళవారం జయవాసరము అంటారు సంస్కృతంలో. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆ తల్లిని తలుచుకుంటూ అమ్మవారి వైభవాన్ని ఏమని పొగడదునే ఆమని సొబగుల అలర్మేల్ మంగ నీ వైభవాన్ని ఏమని చెబుతానమ్మా అంటాడు అన్నమాచార్యుల వారు. వెంకటాచలపతికి పత్నివై విరాజిల్లేటటువంటి తల్లి నీ వైభవాన్ని వర్ణించ ఫణిపతికి శక్యమా, బృహస్పతికి శక్యమా, వాచస్పతికి శక్యమా, శచీపతికి శక్యమా, ఎవరికి సాధ్యమవుతుంది? కానీ నీ కళ్యాణాన్ని చూస్తూ ఆనందంగా ఉన్నటువంటి భక్తులు పద్మావతి పాహి అలర్మేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ సురపూజిత పాహి అలర్మేల్ మంగ ఇలా అనుకుంటూ నమస్కారం చేస్తూ కళ్యాణం చూస్తే వాళ్ళకి సాధ్యమవుతుంది నీ కటాక్షాన్ని పొందటం. ఈ నామావళిని ఎవరు చక్కగా అనుసంధానం చేశారో కానీ రచించినటువంటి మహానుభావులు ధన్యులు. ఇది స్వరపరిచి సంకీర్తన చేసినటువంటి వారు ధన్యులు, విన్నటువంటి భక్తులు ధన్యులు. అందుకనే ధన్యత కూర్చున్నట్టి ధన్యత కూర్చున్నట్టి ధన్యత కూర్చున్నట్టి అని ధన్యతను చేకూర్చేటటువంటి అమ్మవారు. ధన్యత కూర్చునట్టి పద్మ సరోవరంబునన్ అవతరించినట్టి పద్మావతి నామధేయంబునన్ వెలుగొందునట్టి వెంకటాచలపతి ప్రియపత్నివగు తల్లి నీకిదమాదు నమస్సతంబూ అనుకుంటూ కవిగారు కూడా ఒక పద్యంలో అంటారు, సకలాభీష్టఫలప్రదాయిని విని సాక్షాత్కృతిని గోరి ఒకమారులమునందు నిలిపి సకలా ఉద్వేగ కారుణ్య వీచకలంజిమ్మెడి అష్టవిధ లక్ష్మీ యోగమిప్పించి మామఘరుత్తాపమణంచుమా భగవతి మా తల్లి పద్మావతి. ఏదో తెలియనటువంటి ఆందోళన ఉంటుంది మనస్సులో ఎప్పుడూ కూడా. మనస్సు అంటేనే
సముద్రం అంటేనే అలదడులకు తార్కాణము. అలలు అలా అలా దరిదరిగా కదులుతూ ఉంటాయి అలదడులు. మనస్సు అంటేనే కలకలానికి తార్కాణం. సముద్రము అలదడులకు తార్కాణము, మనస్సు కలకలానికి తార్కాణము. ఎందుకు కలకలం అవుతుందంటే ఏదో ఒక ఆలోచన, ఎప్పుడూ ఏదో ఒక చింత, ఏదో ఒక భ్రాంతి, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒకటి పొందలేకపోయామని, లేకపోతే పొందాలనుకున్నది లభించలేదని, పొందిన దాంతో తృప్తి కలగలేదని ఏదో ఒకటి మనస్సులో ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అది మనస్సుకు ఉన్నటువంటి లక్షణం. అలాంటి మనస్సుని భగవంతుడికి అర్పిస్తే మనసా హరిపాదములాశ్రయించుమా అని ఈ భారం భగవంతుడి మీద వేసేస్తే, ఈ భారం అమ్మవారి మీద వేసేస్తే ఆ బరువో భారమో బాధ్యతో అన్నీ కూడా వారిద్దరే చూసుకుంటారు. అలా వేయగలుగుతామా? పొరపాటును కూడా వేయలేం మానవ జన్మలో. ఎందుకంటే మానవ జన్మలో ఆలోచనలు ఎక్కువ, ఆశ ఎక్కువ. మరి అన్నిటి గురించి ఇది కావాలి, ఇది కావాలనేటటువంటి ఒక ప్రేరణ ఎక్కువ, తృప్తి తక్కువ. అందుకనే భాగవతంలో పోతన గారు చెప్పాడు, వ్యాప్తిం మందక ఒకొక ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనే చక్కంపడునే అని వామనావతారంలో బలిచక్రవర్తి ద్వారా పలికించాడు. వ్యాప్తించందక ఒక ప్రాప్తం బగులేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనే చక్కంపడునే. తృప్తి లేనటువంటి మనిషి సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా సంతోషపడ్డు, ఇంకో సముద్రం ఉంటే బాగుండే కదా, దాటి వెళ్ళొచ్చు కదా అనుకుంటాడు. 1,00,00,000 రూపాయలు లభిస్తే అందులో ₹1 ఖర్చు పెడితే 99,99,999 రూపాయలే మిగులుతాయే అని ఆ రూపాయి ఖర్చు పెడతానికి జంకుతాడు. ఆకలేసినా తినడు, దాహం వేసినా నీళ్లు తాగడు, శరీరాన్ని చూసుకోడు, డబ్బును మాత్రం చూసుకుంటాడు. దానివల్ల ఏమవుతుంది? ఇలాంటి దాన్ని పక్కన పెట్టుకోవాలంటే అమ్మవారి యందు భక్తి కలిగి భారం అమ్మవారి మీద వేస్తే 1,00,00,000 కాదు కోట్లని ఇస్తుంది. అలాంటి తల్లిని ధనలక్ష్మిగా పిలువబడుతోంది ఈ తల్లి. అలాంటి తల్లిని, అలాంటి స్వామిని అనుసంధానం చేస్తూ వేదవైద్యుడైన స్వామి కాబట్టి వేద పండితులు వేదవాచ్య కైంకర్యం చేస్తున్నారు. వేదాన్ని విందాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం.
एको प्रजापतिरात्मनोक्षवसो नरविमेदते देवावैष्मावरुणे मदामालबन्धैन्द्रमुख्यानन्दं वरुणेनैवग्राहयित्वा विष्णुनादित्येन प्रावृतं इन्द्रेणैवास्ते भगवान् वरुणे मदामालभेदैन्द्रमुख्यानं वरुणेनैव भ्रातृव्यं ग्राहयित्वा विष्णुनायकेन प्रणुदत इन्द्रेणैवास्ते भवत्यात्मनावास्यभातव्यो भवति इन्द्रावृत्तमहन्तं वृत्राहदशाणसिबन्धवीरसिनात्मस्य वृत्तस्य दीर्घा वै दैत्या भवन्वासां प्रबोधनेनु दैत्यमिन्द्रो जायते आत्मनिकिसाज्ञेयं कृष्णग्रीवमालभतैन्द्रमणवन्वस्याग्निरेवत्रेण भागधेयेन आत्मन्नहत्यपाप्मनाहितस्यासाज्ञेयं कृष्णग्रीवमालभेदैन्द्रमणभङ्गिरेवास्यस्वेन भागधेयेनापसदपाप्मानोमिदात्मैन्द्रेणेन्द्रियमात्महत्ये मुक्षदेवात्मभवत्येवाभ्येनमालभेदयोगपरध्वानयोर्हिवायेष प्रतिष्ठितो वेदद्योगपरध्वाद्यावा पृथिवी एवावेन भागधेयेनापधावनिते एवैनं प्रतिष्ठाङ्गमयदपुरत्येवयत्तरिपर्यारिणे भवतिपर्यारे वक्येरस्वरात्मयोज्यागपरध्वत्मवद्धीवायोजं वत्समालभेदा वायुर्वायुर्वत्सैमेवा एतस्मै भागापसुष्टाविडपदुष्टाधैर्यज्ञागपरध्वायुमेवा सेन भागधेयेनोपधावति स एवास्मान् लोकानि विसम्प्रदापयिप्रास्मायिमे लोकान् तुवत्यभुञ्जत्येनं विडुपदिष्ठते इन्द्रावलस्य बिलमवन्नाश्रयवत्तमः कुशलाधीर्तं वृष्टं मुदिसंगत्यादक्षिदत्तं रात्रं वसवो नोदाय सवन्नतो भवद्य पशुरामस्यात् स एतमैन्द्रवन्नतमालभेदेन्द्रमेवस्येन भागधेयेनोपधावति एवास्मै पशुं वेत्सति भवानेव भवत्यन्नतो भवति दाहत्री वा एका लक्ष्मी यदन्नतो लक्ष्मीव पशोनिवरुन्धे गदाधात्म्यं पशून् प्राप्नुयादतमैन्द्रवं वा मनमालभेदैरत्सहस्रमध्यदीक्षत्वस्मादेकवा मनस्समेतपशुभ्य एव प्रजातेभ्यः प्रतिष्ठान् पशून्वाप्तमिच्छाहुरमारात्राण्येव दात्रगं सम्राज्जालभेदपशवो वाहोरात्राणि पशुमेव प्रजातामजक्षाङ्गदगत्योऽधीभ्यो वेहसमालभेदप्रजागामवोर्धियो वा एतं प्रजायी परिबाधन्ते योलं प्रजायीतं प्रजान्न विद्यतवोर्धे खलु वा हेतुश्रीसूतमविघ्नन्ति यामेहद्भवत्योर्धीरेवा तेन भागधेयेनोपधावतिता एवास्मै स्वाद्यो मे प्रजामृजनयन्ति विन्दते పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో పాంచరాత్రాగమాన్ని అనుసరించి తిరుచానూరు దివ్యక్షేత్రంలో నిర్వహించబడే కైంకర్యాలను అర్చక స్వామివారు సభక్తిగా నిర్వర్తిస్తూ ఉన్నారు. పద్మ పుష్పములను అలంకారప్రాయంగా స్వామివారు అమ్మవారు చక్కగా అలంకరించుకుని ఒకే పుష్పమాలను ఇరువురికి కలిపి సమర్పించడంలో ఒక విశేషమేమంటే ఇరు మనసులు, ఇరు భావాలు, ఇరు ఆలోచనలు, ఇరు విధానాలు, ఇరు పద్ధతులు ఒకటైనప్పుడు ఒకరికి ఒకరై తోడుంటే కలిగే ఆనందం వేరుగా ఉంటుంది. అదే గృహస్థాశ్రమ ధర్మంలో విలక్షణమైనది. గోత్రాలు వేర్వేరు గోత్రాలు ఒకచోట కలుస్తాయి, వేరువేరు భావాలు ఒకచోట కలుస్తాయి, వేరువేరు ఆలోచనలు ఒకచోట కలుస్తాయి, వేరువేరు విధానాలు ఒకచోట కలుస్తాయి. ఇది ఇరువురికి సంబంధించింది. మరి కన్యాదానం జరిగేటప్పుడు వధువు యొక్క విధానంలో మాట్లాడుకోవాలంటే వివాహం అయ్యే వరకు తల్లిదండ్రులతో కలిసి ఉండి ఆ ఇంటి పేరుతో ఉన్నటువంటి ఆ గోత్రంతో ఉన్నటువంటి ఆ వధువు ఎప్పుడైతే కన్యాదానం జరిగి శ్రీ మహావిష్ణు స్వరూపాయ అని వరుడికి కన్యక యొక్క తండ్రి పాద ప్రక్షాళన చేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడో
ఎప్పుడైతే మాంగళ్యధారణ జరుగుతుందో అప్పుడు ఆ వధువు యొక్క ఇంటి పేరు మారుతుంది, ఆ వధువు యొక్క గోత్రం మారుతుంది, విధానం మారుతుంది. కాబట్టి వివాహమైన తర్వాత మెట్టినింటికి సంబంధించినటువంటి విధానాన్ని పెంపొందించుకోవాలి. కానీ పుట్టినింటికి తల్లిదండ్రులు పిలిచినప్పుడు అప్పుడప్పుడు పండగలకో వేటుకో వెళ్ళాలి అని చెప్పడం కోసం ఈ చక్కటి విధానాన్ని భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో పొందుపరుస్తున్నది. అందుకనే జానకీదేవి, ఇది చైత్రమాసం కాబట్టి రామావతారం గురించే మాట్లాడుతున్నారు చాలామంది. జానకీదేవి పుట్టినింటి మెట్టినింటి యొక్క ప్రతిష్టను నిలబెట్టినటువంటి పరమసాధ్వీమణి. అలాంటి అమ్మవారు పద్మావతీదేవి ఈనాడు కళ్యాణోత్సవంలో అందరినీ ఆనందింపజేస్తుంటే అర్చక స్వామి వారు పూర్ణ ఫలంగా పిలువబడే నారికేళ్ల ఫలంపై పసుపు, చందనము, కుంకుమ ఇత్యాది శుభప్రదమైన ద్రవ్యాలను ఉంచి కన్యాదానాన్ని నిర్వర్తించేటటువంటి విధానాన్ని చక్కగా అనుసంధానం చేస్తున్నారు. అమ్మవారిని 12 నామాలతో పిలవచ్చు. త్రైలోక్య పూజితే దేవి కమలే విష్ణువల్లభే యథా త్వం సుస్థిరా కృష్ణే తదా భవమయి స్థిరా ఈశ్వరి కమల లక్ష్మీ చలాభూతిర్ హరిప్రియా పద్మా పద్మాలయా సంప్రదమా శ్రీ పద్మధారిణి ద్వాదశైతాని నామాని లక్ష్మీం సంపూజ్యతే పఠేత్. ఎవరైతే ఈ 12 నామాల్ని ప్రతిరోజు అమ్మవారి గురించి పఠిస్తారో అలాంటి గృహిణులకు సౌభాగ్యము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము అన్నీ ఇస్తుంది అమ్మవారు. అందుకనే సాక్షాత్తుగా అమ్మవారి వైభవాన్ని అగస్త్యుల వారు అంటారు ఒక సందర్భంలో, అమ్మా పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదా కురు. చూడండి భక్తులారా, ఆ తల్లి చంద్ర సహోదరి అని ఎందుకన్నాడు పోతన గారు? హరికిన్ పట్టపుదేవి పుణ్యమలపో వర్ధంపు పెన్నెక్క చంద్రుడు తోబుట్టువు అన్నాడు. చంద్రుడు ఎంత చల్లని కిరణాలతో చల్లదనాన్ని ఇస్తాడో అమ్మవారు కృపాకటాక్ష వీక్షణలతో చల్లని చూపులతో మన అనుగ్రహిస్తుంది. చంద్రుణ్ణి చూచిన కొద్దీ చూడాలనిపిస్తుంది, అమ్మవారిని తలచిన కొద్దీ తలవాలనిపిస్తుంది. అదిగో అర్చక స్వామివారు సభక్తిగా అవన్నీ కూడా అనుసంధానం చేస్తూ ఉన్నారు. అంటే గోత్రపరవలు, కన్యాదాన వైశిష్యము, పాంచరాత్రాగమంలో ఏవేవైతే చెప్పబడ్డాయో వాటన్నింటినీ కూడా సభక్తిగా వారు అనుసంధానం చేస్తూ ఉన్నారు. అమ్మవారు మెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన చెంతకు, మన దగ్గరకు, మన ఇంటికి వస్తున్నటువంటి అనుభూతి కలుగుతూ ఉన్నది. అభయప్రదాయనిగా, సకలాభీష్ట ఫలప్రదాయనిగా వచ్చే అమ్మవారికి చేతులు జోడించి నమస్కరిద్దాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. దగ్గరగా వచ్చినప్పుడు అమ్మకి నమస్కారం చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది. పద్మావతి అమ్మవారిని వేడుకుందాం. ఇది భాగ్యంగా భావిద్దాం, మహద్భాగ్యంగా భావిద్దాం. అమ్మ కటాక్షాన్ని పొందుదాం. ఇది ఇలాంటి సన్నివేశం చాలా అరుదుగా కనపడుతూ ఉంటుంది. ఈరోజు మన భాగ్యవశాన అమ్మవారు ఈ విధంగా దగ్గరగా వచ్చి కనపడింది. కాబట్టే విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్దిదే ఆర్తిహంతి నమస్తుభ్యం సమృద్ధిం కురుమే సదా. మహాలక్ష్మీర్ నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరీ హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతి ప్రియే జయమాతర్మహాలక్ష్మి సంసారార్ణవతారిణి. ఇలా అగస్త్యుల వారు అమ్మవారిని ఎంతో అత్యంత భక్తితో స్తుతించారు. అదిగో వేద పండితులు సన్నద్ధమై ఉన్నారు. వారు చక్కగా వేదాన్ని శ్రావ్యంగా పఠిస్తారు. వేదంబులు 4 తీరంబుల అమర వేదాబ్ది సార సర్వాబ్జ ఫలాబ్జ సరసయందు వేద ధర్మాదిదేవ వెలుగొందు తల్లి కరుణ రసాంతరంగా శ్రీ అలర్మేల్మంగా వేద పండితులు పఠించే వేదాన్ని వినే భాగ్యం మాకు కల్పించు తల్లి. శ్రీ వెంకటేశాంతరంగా భక్తుల హృదయాంతరంగా కరుణ రసాంతరంగా శ్రీ అలర్మేల్మంగా అమ్మా నీకిదే మా నమస్కారము అంటూ ఆ వేదాన్ని వినే భాగ్యాన్ని పొందుదాం. వాళ్ళు సర్వసన్నద్ధమై ఉన్నారు వేద పండితులు. విందాం వేదాన్ని.
केजो भवत्यां केजो वै ब्राह्मणस्वामेव देवता मनसन्तनोति सृष्टो भवति पुनरसृष्टैवक्येतस्यापीठस्तवल्धी ब्राह्मणस्पत्यन्दो परमानभेदाभिचरन् ब्रह्मणस्पतिमेव भागधेयेनोपधावति तस्मादेवैनमावश्चितिताजगान्तिमाक्षितितो परा भवति क्षणपविर्वा एषा लक्ष्मीगत्तो परस्मृद्ध्यैस्यो योपो भवति वज्रो वै स्यो वज्रमेवास्मै प्रहरति शर्मयं मरिहस्तिनात्येवैनो वै भेदकयेत्मो विगत्येवैनो पारहस्पत्रकंसपक्षमानभेदक्रामकामो यक्कामयेतपक्षकंसमानानागस्यापतिमेव भागधेयेनोपधावति स एवैनं पृष्ठकंसमानानां करोति ग्राम्येव भवति पृष्ठा भवति पारहस्पत्याख्यदेवतयासमर्थे बहुष्णभ्यश्याममालभेदान्नकामान्नं वै भूषाभूषणमेव स्वेन भागधेयेनोपधावति स एवास्मान्नं प्रेक्षत्यन्नादेव भवति श्यामो भवति तद्वाहिन्नस्वरूपकं समृद्धेमारदं वृष्टिमालभेदान्नकामान्नं वै मरुतो मरुत एव स्वेन भागधेयेनोपधावति स एवास्मान्नं प्रगच्छन्नाद एव भवति कृष्णभवत्येतद्वाहन्नस्वरूपको समृद्ध्या ऐन्द्रवर्णमालभेदेन्द्रजगाम इन्द्रमेव भागधेयेनोपधावति स एवास्मिन्निन्द्रगन्धधातीन्द्रगाव्येव भवत्यर्णो ब्रूमाहान् भवत्येतद्वा इन्द्रस्वरूपको समृद्धि सावित्रमध्वस्तमालभेदा सनिगामस्य पिता वै प्रसवानामीशे सवितानमेव स्वेन भागधेयेनोपधावति सेवास्मै सनिं रसवतिदानकामास्मै प्रजा भवन्तु मध्वत्वो भवति सावित्रोऽङ्केतदेवतया समृद्धि वैश्वदेवारूपमालभेदान्नकामो वैश्वदेवं वान्नं विश्वानेव देवान् स्वेन भागधेयेनोपधावति स एवास्माहन्नं प्रगच्छन्यन्नादगेव भवति बहुरूपो भवति बहुरूपगक्ष्यन्नगो समृद्धि वैश्वदेवं बहुरूपमालभेदग्रामकामो वैश्वदेवा वैश्वजाता स्वानेव देवान् स्वेन भागधेयेनोपधावति स एवात्मीतजातान् प्रयच्छन्ति ग्राम्येव भवति बहुरूपो भवति बहुदेवत्यो केतदमध्ये प्राजापत्यो परमानभेदस्यानाज्ञातमिवज्य कामयेत् प्राजापत्यो वै मृगं प्रजापति खलु वै ज्ञातमिवज्य कामयति प्रजापतिमेव स्वेन भागधेयेनोपधावति एवैनन्दस्मात् सामान् मण्डितो परा भवति प्राजापत्यो केशदेवतया समृद्ध्यै अहङ्कारो वेगागत्रीशरात्मरापदते स्वागतिपिष्ठावता भवत्यो द्वितीयः परापदत्तं मित्रावरुणापागृह्णीताकंसाद्विरूपावता भवत्यो तृतीयः परापदत्तं विश्वदेवापागृह्णान् सावरूपावता भवत्यो चतुर्थः परापदत्स पृथिवी प्राविदत्तं बृहस्पतिरभ्यगृह्णान् सेवायं भोगायेति भवज्जल्लोहिकं परापितद्रुद्रमुपागृह्णात् सारवत्रीरोहिणी सा भवत्वाहस्पत्यागं प्रतिपिष्ठामालभेदब्रह्मवत्यसकामो बृहस्पतिमेव स्वेन भागधेयेनोपधावति स एवास्मिन् ब्रह्मवत्यसन्नधाति ब्रह्मवत्यस्यैव भवत्यसन्नधां वा एकरसागत्वसारसैव खलु वै ब्रह्मवत्यसन्नधामेव रसेन रसं ब्रह्मवत्यसमवरन्धे इत्यावृणीन्द्रिरूपामालभेदवृष्टिका मैत्रं वा अहल्वारुणीरात्रिरहोरात्वाभ्यां खलुपत्यन्यो विषति मित्रावरुणामेव भागधेयेनोपधावतितामेव अहोरात्राभ्यां पत्यन्यं वृदगदक्षन्दसां वा एतदसगत्वसारैव खलु वै विष्टिक्षन्दसामेव रसेन रसमृष्टिमवरुन्धे मित्रावरुणीन्द्रिरूपामालभेदप्रजाकामो मैत्रं वा अहल्वारुणीरात्रिरहोरात्राभ्यां खलवै प्रजा प्रजायन्ते मित्रावरुणामेव भागधेयेनोपधावति तामेवास्माहोरात्राभ्यां प्रजां प्रजनकदक्षन्दसां वा एतदसगत्वसारथैव खलवै प्रजाछन्दसामेव रसेन रसं प्रजामवरुन्धे वैश्वदेवी महरूपामालभेदान्नकामो वैश्वदेवं वा अन्नं विश्वानेव देवान् स्वेन भागधेयेनोपधावति स एवास्माहन्नं जगच्छन्यन्नादगेव भवति सन्दसां वा एतदसगत्वसारैव खलु वा अन्नच्छन्दसामेव रसेन रसमन्नमवरुन्धे वैश्वदेवीं बहुरूपामालभेदग्रामकामो वैश्वदेवी
स्वदेवावी जाता विश्वानेव देवान् स्वेन भागधेयेनोपधावतिदेवास्मिन् जातान् प्रगच्छन्ति ग्राम्येव भवति छन्दसां वा एतदुपगच्छसा दैव खलु वै स जाताच्छन्दसामेव रसेन रसकोणजातानवरुन्धे बालहस्पत्यमोक्षवसमानभेदब्रह्मवत्यसकामो बृहस्पतिमेव भागधेयेनोपधावति एवास्त्वं ब्रह्मवत्य सन्दधाति ब्रह्मवत्यस्येव भवति वसं वा एतदुपगच्छावदेव खलु वै ब्रह्मवत्य संवसेनैव वदं ब्रह्मवत्यतमवरुन्धे रौद्री गौरोहिणी मानभेदाभिजनं रुद्रमेव भागधेयेनोपधावति एवैनमावत्सुराजगात्तिमात्मचिरोहिणी भवति रौद्री केषा देवतिका समर्थी स्योपभूति वज्रमेवास्मै प्राहरति सरमयं परिहस्नात्येवैनं वैभीतकयित्वा विरात्येवैनं असावादित्यानं विराजदस्तेदेवां प्रागच्छित्तिमे छन्दस्नादेताकं सौरीकश्वेतां पतामालवन्तास्मिन् भुजमदधर्यो ब्रह्मवर्चसकामस्यात् तस्मादेताकं सौरीकश्वेतां पतामालभेतावमेवादित्यग्रस्वेन भागधेयेनोपधावति एवात्तुं ब्रह्मवर्चसं दधाति ब्रह्मवर्चस्येव भवति वैदवो योगो भवत्यसौ वा आदित्यवतो जागता बिल्ववदतिष्ठतया न्येव ब्रह्मवट्टमवरुन्धे ब्राह्मणसत्यां भ्रगण्डीमालभेदाभिचरं वारुणासुरपालं पुरस्तान्निर्वभेद्रुणेनैव भ्रातृव्यं राहयित्वा ब्रह्मणात्मदेव भ्रगण्डे भवत्येतद्वै ब्रह्मणा उपगं समृद्धैश्वयोभवति वज्रवैध्यावज्रमेवास्मै प्राहरति धर्मयं मदेहस्नात्येवैनं वैभेदकयित्वा चेवैनं वैष्णवं वा मनमालभेदे यज्ञोनापरमेद्विच्चर्वै गत्यावश्यमेव स्वेन भागधेयेनोपधावति सेवास्मै यज्ञं न गच्छत्यपेन यज्ञानमतिमावनाहोजवेत्तवोक्येतदेवतगातमध्वै त्वाक्रम्वणममालभेदपशुवामस्पट्टावै सोनानां वितनगितात्मज्ञानमेव स्वेन भागधेयेनोपधावति सेवास्मै पुषोन्मिषनानुजनयति प्रजाहि वा चेतस्मिन् पदमप्यविट्टाहेतवमान् सन्वनवः साक्षादेव प्रजां वसोनवरुन्धे मयित्यग्रे रामे संगत्ये समयगामो मित्रमेव स्वेन भागधेयेनोपधावति सेवैनं मिथ्येन सन्नगति विशाला भवति व्यवसायत्येवैनं राजापत्यं कृष्णमालभेदमट्टिकाम प्रजापतिरवै विद्या ईशे प्रजापतिमेव भागधेयेनोपधावति सेवास्ते विद्युन्यं वैरेति विष्टाहवत्येतद्वै विष्टे रूपमारूपेणैव विष्टिमवरुन्धेदफला भवति विच्युतमेवास्ति जनगित्वा भवति विष्टिमेवास्ति निगच्छति वर्णमोदुषवानमन्नान्नावानमत्सकेतां वारुणीं कृष्णां पदामालभत्ताकृष्णायै देवताया आलभतनुदावैरमन्नाच्यमुपानमच्यमनमन्नाच्यमन्नाच्यन्नावनमेत्सकेतां वारुणीं कृष्णां पदामालभेदपूर्णमेव भागधेयेनोपधावति सेवास्मान्नम्रयच्छन्नादेव भवति कृष्णा भवति वारुणी क्लेशा देवतिगादमर्थीमेतद्वेदमालभेदवारणं कृष्णमपाञ्चौडधीनाञ्च सन्धावन्नकामो मैत्रीर्वाहृदयो वारुणीरापोपाञ्च खलवा ओडधीनाञ्च रथोपजीवापो मित्रावरुणावेव भागधेयेनोपधावति तावेवास्माहन्नं न गच्छतोन्मादगे भवत्यपाञ्चौडधीनाञ्च सन्धावालभदभयस्यावरद्वैमिलाघो योगो भवति वेदमानभेदवारणं कृष्णं योगावयावीर्मेत्रा भवति मित्रेणैवास्मे यद्वारुणस्साक्षादेवेन वृणवासान्मुञ्चाच्युतगतीरादर्भवति जीवत्येव देवा वै पुष्टिं भाविन्दं तां विधने सन्दस्तान्नदमनाथगन्धावश्यनामप्रोदामामयोर्वा एषा वैदस्याः मोदमिति सास्तिना देवा भवत्य पुष्टिकामस्याच्छकेतामाः भागधेयेनोपधावतितावेवास्मिन् पुष्टिं धात्या पुष्यति प्रजया पशुभिः आश्विनन्धों नृराममालभेदयोदर्ब्राह्मणस्वामं विभाजे तस्मिन् वै देवानामसोमभावास्ताण्डौ पश्चादमपि सम्प्राप्नुतामश्विना वेदत्य देवतायोदर्ब्राह्मणस्वामं विभाजत्यश्विनामेव भागधेयेनोपधावति तावेवा
तस्मै सोमपीठं प्रगच्छत उपैनो सोमपीठो धूम्रभवति धूम्रबाणमेवास्माभिर्लामो भवति पदकेवात्किं तेजोनसादिवायव्यं भोमकमालभेदमदग्धिवागं समभिषगंसेयरभूतावान् एतं वागच्छति मदग्धिवागं समभिषगं सन्ति नैषग्राम्यं प्रसन्नारण्यागत्वा प्रपादे वेषग्रामेनारण्ये यमदग्धिवागं समभिषगं सन्ति वायुर्वै देवानां पवित्रं वाजमेव श्वेतभागधेयेनोपधावनजगेमीनं पवयति पराजीवाये तस्मै व्यच्छन्ति व्यच्छन्तिमपाप्मानं प्रविशति स्याः श्रेणत्यमाने सूर्यो नाव्यद्भवति सौर्यं गौरवमानभेदापमेवादित्यग्रेण भागधेयेनोपधावति स एवास्मात्मपाप्मानभवन्ति प्रतीक्षस्मै व्यच्छन्ति व्यच्छत्यपदमः पाप्मानको हते ब्रह्मश्वरेन्द्रं नरमरुभागद्धो दिवो यावश्शर्मा हरेष्मिन्द्रगो स्वहवनो हवामहे गोहवचो सोदन्दै व्यञ्जनम् अग्निमित्रं वरुणगं साते भगन्त्यावा पृथिवी मरुतस्पुस्तकेः పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవ వైభవంలో ఇప్పటి వరకు హోమాన్ని వీక్షిస్తూ వేదాన్ని విన్నాం. తర్వాత మాంగళ్య పూజకు సన్నద్ధమవుతూ అర్చక స్వామివారు పరమ పవిత్రమైనటువంటి గోక్షీరము చేతను శుభప్రదమైన హరిద్రాజలముల చేతను మాంగళ్యాలకు తిరుమంజనాలు నిర్వర్తించిన తరువాత పాంచరాత్రాగమాన్ని అనుసరించి మాంగళ్య పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఇది వీక్షించే భాగ్యాన్ని మనం పొందుతున్నాం. అమ్మవారు అందరికీ అనుగ్రహాన్ని ఇస్తుంది, అదృష్టాన్ని ఇస్తుంది. అసలు లక్ష్మీదేవి అంటేనే అదృష్టము అంటారు. దీనికి ఒక ఆంగ్ల కవి చెబుతాడు. ఆంగ్ల కవి ఏమంటాడంటే లక్ష్మి అనేటటువంటి మాటను కొద్ది కొద్దిగా విభజిస్తూ ఎల్యూసీకే లక్ అంటే అదృష్టాన్ని, ఎస్హెచ్ఈ షీ ఆ తల్లి, ఎంఈ మీ నాకు కలుగజేయగాక అని. ఈ లక్కు క్షీ మీ కలిపితే లక్ష్మి అయిందని ఆ కవి యొక్క భావన అలా ఉన్నది. ఆంగ్ల కవి. ఆంగ్ల కవులు కూడా అమ్మవారి వైభవాన్ని వర్ణిస్తున్నారంటే అమ్మవారి వైభవము, భారతదేశ వైశిష్యము, తిరుచానూరు యొక్క వైభవము ఎంత స్థాయికి వెళ్ళిందో మనం ఊహించుకోవచ్చు. అందుచేత అలాంటి లక్ష్మీదేవి అందరినీ అనుగ్రహిస్తుంది. అలా ఆమె అనుగ్రహించేటట్లుగా మనం ఆమెను వేడుకోవాలి. ఆమె చక్కగా లక్షణంగా వస్తుంది మన ఇంటికి. మనం పిలవాలే కానీ మనం పిలిచే పిలుపులో భక్తి భావన ఉంటే వస్తుంది. ఎలా వస్తుంది? అన్నమయ్య చెప్పాడు. అమ్మవారు ఎలా వస్తుందట? వచ్చను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పసిడి చలంగా కాలి ఎందెలు గల్లు గల్లు మన. అమ్మవారు చిరుదరహాసంతో నుదుట కుంకుమ ధరించి అలంకారప్రాయమైనటువంటి ఆభరణములతో అభయప్రదాయనిగా అభయహస్తాన్ని ప్రదర్శిస్తూ మన ఇంటికి అమ్మవారు వేంచేస్తుంది. అలా వచ్చినటువంటి తల్లికి ఏం చేయాలి? చేతులు జోడించి నమస్కరించాలి. అందుకనే వచ్చను అలమేలు మంగ ఈ పచ్చడ కడియాల పసిడి చలంగా అని అన్నమయ్య సంకీర్తనలో అనుసంధానం చేశాడు. అమ్మ అనుగ్రహం కలిగితే ఆ సంకీర్తన వినే భాగ్యం కూడా మనకు కలుగుతుంది. అదిగో మాంగళ్య పూజ నిర్వర్తించిన తర్వాత మాంగళ్య ధారణ జరుగుతున్నది. మాంగళ్యాలను మనకు దర్శింపజేస్తున్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని అమ్మవారిని వేడుకుంటూ మాంగళ్య ధారణ వీక్షిద్దాం.
अपाहुष्यतामिति सकेतमैन्द्राक्कमेकादशकपालमपश्यत्तन्निरोभस्मै प्रजाप्रासाधिगतामिन्द्राग्निमा एतस्य प्रजामपगोहतायोनं प्रजायीसन् प्रजान्न विन्दत ऐन्द्राग्नमेकादशकपालन्निर्वपेत् प्रजाकाम इन्द्राग्नि एव स्वेन भागधेयेनोपधाविदितावेवास्मै प्रजां प्रसादहिता विन्दते प्रजामैन्द्राग्नमेकादशकपालं निर्वपेत् स्वर्धमानः क्षेत्रे प्रजातेषवेन्द्राग्नि एव स्वेन भागधेयेनोपधाविदिताभ्यामेवेन्द्रियं वीर्यं धातृवस्य देवं विपाप्मना धातृवेण जगते पवा एतस्मादिन्द्रियं वीर्यं ग्रामधीरसङ्ग्रामो वप्रजात्रेन्द्राग्नमेकादशकपालं निर्वपेत् सङ्ग्रामो वप्रजास्यन्निन्द्राग्नि एव स्वेन भागधेयेनोपधावति तामेवास्मिन्निन्द्रियं वीर्यं धत्तस्रहेन्द्रियेण वीर्येण प्रयाति जगति जगं सङ्ग्रामं विवाहेन्द्रियेण वीर्येण सङ्ग्रामं जगत्येन्द्राग्नमेकादशकपालं निर्वपेत् सङ्ग्रामं चित्तेन्द्राग्नि एव स्वेन भागधेयेनोपधावति तामेवास्मिन्निन्द्रियं वीर्यं धत्तेन्द्रियेण वीर्येण वीर्यते पवा एतस्मादिन्द्रियं वीर्यं ग्रामदिगेति जनतामैन्द्राग्नमेकादशकपालं निर्वपेत् जनतामेष्यन्निन्द्राग्नि एव स्वेन भागधेयेनोपधावति तामेवास्मिन्निन्द्रियं वीर्यं धत्तस्रहेन्द्रियेण वीर्येण जनतामेति भोष्णञ्चरमानो निर्वपेत् पुषावा इन्द्रियस्य वीर्यस्यानुप्रदाता भागधेयेनोपधावति इन्द्रियं वीर्यवनप्रगच्छति क्षेत्रपत्यं जलं निर्वपेत् भागत्येजं वै क्षेत्रस्यामेव प्रतिष्ठते इन्द्राग्नमेकादशकपालमुपरिष्टां निर्वपेदस्यामेव प्रतिष्ठायेन्द्रियं वीर्यमुपरिष्टादात्मन् धत्ते आग्नये पथिकृते पुरोणादिमिष्टागवाहं निर्वपेत् ज्योतिर्षपूर्णमासयाति सन्नमा वास्यां वा पौर्णमासीं वादिपादयेत् पथो वा एषोऽध्यपथेनैति ज्योतिर्षपूर्णमासयाति सन्नमा वास्यां वा पौर्णमासीं वादिपादयत्यग्निमेव पथिकृतग्स्येन भागधेयेनोपधावति एवैनपपथात्तं धाममिनगत्यन्वान् दक्षिणामहीकेन्द्रप्रद्धा अग्नये व्रतपतये योगीक्षामतिरे जगति सप्ताहं विचरन्ति सप्तवैशीर्षण्याः प्राणाः प्राणादीक्षा प्राणैरेव प्राणान् दीक्षामवरुन्धे पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा।